అక్కడ బీఆర్ఎస్ కి బలం చేకూరే అవకాశం ఉందంటారా? అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, వారి పార్టీలో ఒక అభిప్రాయం రేపు రాత్రి కలిసి వస్తుందంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారండి. మనం ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకు గమనిస్తూ ఉంటారు అని అంటే, వారు చేసినటువంటి ఆరోపణలు, జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆరోపణలు ఏంది అని అంటే, నాకు పార్టీలో సరైనటువంటి గౌరవం లేదు, నేను అనుకునేటువంటి వ్యక్తులకు అవకాశాలు రాలేదు అనేటువంటి ప్రయత్నము, ఆయన ముఖ్య అనుచరుల మీదనే, ఆ ముఖ్య అనుచరుణ్ణే బీఆర్ఎస్ నాయకులే హత్య చేసిరు అనేటువంటి ఆరోపణలు చేసిండు, మాట్లాడిండు. కాంగ్రెస్ మళ్ళా వాళ్ళే కాంగ్రెస్ లకు వచ్చిర్రు అనే మాట కూడా ఆయననే మాట్లాడండి. వాళ్ళు వీళ్ళైనరు అన్నాడు. సరైనటువంటి గౌరవం లేదు కాబట్టి నేను ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మళ్ళా ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు అవుతారు. మళ్ళీ ఎవరు ఏ కార్యకర్తలు ఎట్లా అవుతారో తెలియదు. ఇప్పుడు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు పోయిండు అనుకుందాం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చింది అనుకోం. ఎవరు ఎట్లొచ్చినా కానీ కార్యకర్తలు అయితే ఇదైతున్నారు కదా, కార్యకర్తలు అయితే కట్టుబడి ఉంటారు కదా. 10 సంవత్సరాలు ఉన్నటువంటి సంజయ్ కుమార్ సడన్ గా కాంగ్రెస్ లకు వచ్చిండు, కార్యకర్తలు అందరైతే రారుగా. సరే, ఈయన 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెంటనే బీఆర్ఎస్ లకు రాగానే కార్యకర్తలు అందరు రారు కదా. కొంత ఈయన మీద అభిప్రాయం ఉన్నోళ్ళు, ఈయన మీద పట్టున్నోళ్ళు, లేదా ఈయన అంటే అభిమానించేటువంటి వ్యక్తులు, అదే మహా అంటే 10-15-20% కన్నా ఉంటది తప్ప పూర్తిగా ఓటింగ్ ప్యాటర్న్ మొత్తం మారిపోయి, ఆ జిల్లాలో మొత్తం వాతావరణం మారిపోయి పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు జరగదు. ఎందుకు జరగదు అంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, ఎవరు ఎందుకు పోతా ఉన్నారు, ఏం సంగతి అనేటువంటి అంశాన్ని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారు అని సామాన్యులకు కూడా తెలుసు. ఇక మనం అలా కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనం అంటే అది పదవే ఉండొచ్చు, లేదా ఆయన వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అంటే వ్యక్తిగత ప్రయోజనం అంటే ఒక డబ్బే కాదు కదా, అనేకమైనటువంటి అభివృద్ధి అంశాలు మాట్లాడుకుంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఏ అవకాశం దక్కలేదని. ఆ అవకాశాలన్నింటినీ కూడా అది వ్యక్తిగత ప్రయోజనమే కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పోయేటువంటి ప్రయత్నం చేసినాం తప్ప ఇంకోటి ఏం లేదు. తర్వాత మా మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు మాట్లాడుతూ